హరే కృష్ణ. సో, ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ మైండ్. ఇంతకుముందు కామం గురించి, క్రోధం గురించి డిస్కస్ చేసుకున్నాం. మరి వాటన్నిటిని నడిపించే మైండ్ గురించి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకోవాలి కదా! అప్పుడే వీటన్నిటిని కంట్రోల్ చేయగలం. సో, ఈరోజు మన టాపిక్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, హౌ టు కంట్రోల్ అవర్ మైండ్. సో, భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడికి చెప్తాడనమాట. కృష్ణుడు అడుగుతాడు ఆయన, చంచలం ఈ మన కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాం నిగ్రహమణ్యే వాయురి వాస దుష్కరం. ఈ మనస్సుని ఎంత కంట్రోల్ చేసుకున్నాను అనుకున్నా కృష్ణ, నేను విండ్ని కూడా కంట్రోల్ చేయగలను, విండ్ యొక్క స్పీడ్ని కూడా కంట్రోల్ చేయగలనేమో కానీ ఈ మనస్సుని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. అర్జునుడు లాంటి గొప్ప భక్తుడు, అంత గొప్ప యోధుడే ఇలా అంటున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి మైండ్ ఎంత డేంజరో, ఎంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉందో అనేది. సో పీపుల్ ఈ మెటీరియల్ వరల్డ్లో మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఈ మైండ్ అనేది మనం కోరికల్ని అది అడిగింది ఇచ్చే కొద్దీ ఇంకా అడుగుతూ ఉంటుంది. అది మైండ్ యొక్క నేచర్. మనం ఇస్తూ ఉంటే అది ఇంకా అడుగుతూ ఉంటుంది. మనం ఏదైతే దారిలో వెళ్ళాలనుకుంటామో దానిలో వెళ్ళదలుచుకోదు. ఈ మైండ్ అనేది ఒక బాక్స్ లాంటిది. ఆ బాక్స్లో ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్ ఇలాంటి చాలా జ్ఞాపకాలు మనం పెట్టుకుంటాం. అప్పుడప్పుడు అది ర్యాండమ్గా అన్ని ఇసిరేస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణ మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడు అనుకోండి, చదువుకునే వాడికి ఆలోచన వస్తుంది, అరే ఆడుకుందాం పదా, ఇలా ఆడుకుందాం, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. సో వాడు వెళ్ళి ఆడుకుంటావు అంటే మళ్ళీ మైండ్ చెప్పింది, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, నువ్వు ఆడుకుంటున్నావు అని చెప్పి. ఆటలో మునిగిపోయినోడి ఇంకా ఆ ఆలోచన ఎందుకు పట్టుకుంటాడు? మైండ్ రెండు పనులు. మన మైండ్ని మనం అదుపు చేసుకుంటే అది మనకి బెస్ట్ ఫ్రెండ్. అదే మనం అదుపు చేసుకోకపోతే అది గ్రేటెస్ట్ ఎనిమి. ఎందుకు గ్రేటెస్ట్ ఎనిమి అంటే, ధ్యాయతో విషాత్పుంసాం సంగస్సేషుపజాయతే సంగ సంజాయతే కామ కామత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాది బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. ఈ మైండ్ అనేది ఒక విషయం మీద ఆలోచించేటప్పుడు దాని మీద కోరిక పుట్టింది. కోరిక పుట్టిన తర్వాత తీరకపోతే కోపం వస్తుంది. కోపం వస్తే మైండ్ డిస్ట్రాయ్ అయిపోయింది, ఇంటెలిజెన్స్ నాశనం అయిపోయింది. ఇంటెలిజెన్స్ నాశనం అయిపోతే మనం ఏం చేస్తున్నామో మనకు ఆలోచన ఉండదు, ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం. సో పీపుల్ ఏ టైంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో లేదు కాబట్టి. సో ఈ మైండ్ అనేది ఎలాంటిదంటే ఒక షార్ప్ నైఫ్ లాంటిది, ఒక కత్తి లాంటిది. కత్తి సోల్జర్ చేతిలో ఉందనుకోండి దేశ సంరక్షణ కోసం, అదే ఒక క్రిమినల్ చేతిలో ఉందనుకోండి దేశం ఆపదలో ఉన్నట్టు. ఆ వ్యక్తి ఏ క్రైమ్ చేస్తాడో చెప్పలేం, ఏ నేరం చేస్తాడో చెప్పలేం. సో అదేవిధంగా మనస్సుని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాం, కత్తి కూడా ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నామో దాన్ని బట్టి అది మంచిగా ఉపయోగిస్తున్నాం, చెడుకు ఉపయోగిస్తున్నాం అనేది ఉంటుంది. అదేవిధంగా మైండ్ని మనం ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నామో దాన్ని బట్టి అది మన ఫ్రెండ్ అవుతుందా, ఎనిమీ అవుతుందా మనం తెలుసుకోగలుగుతాం. మరొక ప్రశ్న రావచ్చు, మరి మైండ్ని ఎలా రైట్గా యూటిలైజ్ చేసుకోగలమని. దానికి మనకి శాస్త్రాలు ఇచ్చిన ప్రాసెస్సే మంత్ర మెడిటేషన్. మన్ త్రాయతే ఇది మంత్ర. మన్ అంటే మనస్సు, త్రాయతే అంటే ఎవరైతే ఫ్రీ చేస్తున్నారు, అంటే 6 అనర్థాల నుంచి ఏదైతే ఫ్రీ చేస్తుందో దేన్ని, మనస్సుని, దాన్ని మంత్ర అంటారు. సో మనకి గౌడీయ వైశ్య సంప్రదాయంలో మనకి అందజేసింది హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఏదైతే ఉందో ఇది మన మనస్సుని ఫ్రీ చేస్తుంది. సో మంత్ర అంటే ఏం లేదు, మంత్ర అంటే ఇట్స్ సేక్రెడ్ హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్. భగవంతుడి యొక్క దివ్య నామాన్ని మంత్రం అంటాం. ఆయన నామాన్ని లేదంటే ఆయన గుణాల్ని కీర్తించే వాటిని మంత్రం అంటాం. సో హరే కృష్ణ మహామంత్రం అనేది కృష్ణుడి నామం, కృష్ణుడి పేరుని మనం మంత్రంగా జపిస్తూ ఉన్నాం. సో దాన్ని మంత్ర అని అంటాం. శ్రీమద్ భాగవతంలో ఆఖరిలో చెప్పబడుతుంది, నామ సంకీర్తనస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామి దుఃఖ సమనస్ తం నమామి హరిపరం. హరినామాన్ని జపించడం ద్వారా, నామ సంకీర్తన చేయడం ద్వారా మన పాపాలన్నీ నశిస్తాయి. పాపాలన్నీ నశించడం అంటే ఈ 6 అనర్థాలు కూడా నశిస్తాయి. మన హార్ట్ అనేది క్లీన్ అవుతుంది. కనుక నామానికి ఎవరైతే శరణాగతి పొందుతారో అటువంటి వ్యక్తి పాపాల నుంచి ఫ్రీ అయిపోతాడు. ఈ మంత్రాన్ని మెడిటేట్ చేయడం వల్ల పాపాల నుంచి ఫ్రీ అవుతాడు. సో అలాంటప్పుడు ఈ మైండ్ ఏదైతే ఉందో దీంతో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలి కదా. మొదటగా ఏం చేయకూడదో ఆలోచిద్దాం, ఏం చేయకూడదో చర్చించుకుందాం. సో ఈ మనస్సు అనేది, ఈ మైండ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ప్రొవోకేటివ్ ఐడియాస్ తీసుకొస్తుంది. సో ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు మనకు ఆలోచన వచ్చింది అనుకోండి, ఆడుకుందాం లేదంటే ఫోన్ చూద్దాం, రీల్స్ చూద్దామని ఈ మైండ్ ప్రొవోక్ చేస్తున్నట్టు. సో మనం ఆలోచించాలి, అరే ఈ ఆలోచన వచ్చింది, మైండ్ నాకు ఈ ఆలోచన ఇచ్చింది, నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు నేను ఈ పని చేయడం నాకు నెసెసిటీయా, నాకు అవసరమా ఈ పని చేయడం, మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఇది అవసరమా లేదా అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది మైండ్ మనకి ఎన్ని అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయో. ఎందుకంటే ఇప్పుడు మనం క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, మన హార్ట్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన మైండ్ని కొడుతున్నట్టే కదా.
అంటే మైండ్ రాంగ్ పాత్రలోకి తీసుకెళ్తుంది, దాన్ని రైట్ పాత్రలోకి తీసుకెళ్తాం అంటే దాన్ని బలవంతంగా ఇటు లాగుతున్నట్టే. ఇప్పుడు ఈ మనస్సు అనేది కోతి లాంటిది. దానికి ఎగరకూడదని చెప్పకూడదు, ఎక్కడ ఎగరాలో చెప్పాలి. ఎక్కడ ఎగరాలో చెప్తే అది రైట్, ఇప్పుడు రైట్ పాత్రలో ఎగరమని చెప్తే అది రైట్ పాత్రలో ఎగిరింది. లేదంటే అది ముసలి నోట్లోకి ఎగిరింది అనుకోండి, ఏమైతే చనిపోయింది. సో ఈ మనస్సు కూడా అంతే. మనం రైట్ పాత్ని డిస్కస్ చేయకపోతే, రైట్ పాత్ని చెప్పకపోతే అది రాంగ్ డైరెక్షన్స్లోకి మనకి తీసుకెళ్తుంది. కాబట్టి మనకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అది నాకు అవసరమా లేదా అని ఆలోచించాలి. అవసరం లేదు అంటే దాన్ని అక్కడే వదిలేయాలి. మన పని ఏదో మనం చేసుకుంటూ పోవాలి. మరి ఇప్పుడు ఏది చేయకూడదో తెలుసుకున్నాం, మరి ఏం చేయాలో కూడా తెలుసుకున్నాం. ఏ విధంగా ఈ మనస్సుని మనం కంట్రోల్ చేయగలం, దీనికి కూడా ఒక ఏబిసిడి ఫార్ములా చెప్తా. ఈసారి ఈ కూడా యాడ్ చేద్దాం. ఏ అంటే అసోసియేషన్, మంచి సాంగత్యంలో ఉంటాం. ఒక మంచి సాంగత్యంలో ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ సాంగత్యం అనేది మన ఎఫెక్ట్ చేస్తుంది. మీరు వినే ఉంటారు 6 నెలలు వాళ్ళతో ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారని చెప్పేసి. అదేవిధంగా మన అసోసియేషన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా తయారవుతాం. మనం తాగే వాళ్ళ మధ్యలోకి వెళ్తే మనకి తాగుడు అలవాటు లేకపోయినా ఒకరోజు తాగడం మొదలు పెడతాం. స్మోకర్స్ ఒక అసోసియేషన్లోకి వెళ్తే మనకి స్మోక్ చేయడం అలవాటు లేకపోయినా మనం స్మోక్ చేయడం మొదలు పెడతాం. అసోసియేషన్ అనేది ఆ విధంగా మన ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మంచి సాధువుల యొక్క అసోసియేషన్లో ఉండటం వల్ల, స్పిరిచువల్గా కాకపోయినా మెటీరియల్గా అయినా మంచి వాళ్ళ సాంగత్యంలో ఉండటం వల్ల మనం మంచి పనులకి అలవాటు అవుతాం. చెడు పనులు అనేవి మనల్ని అటాక్ చేయకుండా ఉంటాయి. రెండవది బి అంటే బుక్ రీడింగ్ చేయడం. మెటీరియల్గా ఏదైనా స్ట్రెస్ మేనేజ్మెంట్ బుక్ చదవడం, యాంగర్ మేనేజ్మెంట్ బుక్ చదవడం, లేదంటే మనకి ఇస్కాన్లో వైష్ణవ సంప్రదాయంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన ఎన్నో రకాల బుక్స్, టీచింగ్స్ ఆఫ్ ప్రహ్లాద్ మహారాజ్ కానీ, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ కానివ్వండి, పర్ఫెక్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ కానివ్వండి, ధర్మ ద నేచర్ దాని గురించి కానీ, ద వే ఆఫ్ ట్రాన్స్డెన్స్ అది కానీ, ఇవి అనేవి మనలో ఆ చైతన్యాన్ని, ఆ చేంజ్ని తీసుకొస్తాయి. సో మైండ్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ప్రభుపాదుల వారు వాళ్ళ ఆయన బుక్స్లో, ఆయన లెక్చర్స్లో చాలా చోట్ల మనకి తెలియజేశారు. సో ఆయన బుక్స్ చదవడం వల్ల మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది. అండ్ వచ్చేసి సి అంటే చాంటింగ్. నామ జపం అనేది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు నామం యొక్క శరణాగతికి వెళ్తే నామం అనేది మనని కాపాడుతుంది. నామం అనేది మనకున్న ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. ద్రౌపది మాత ఆవిడ వస్త్రాపరణం చేసేటప్పుడు కురుసభంతా ఉంది, పాండవులంతా ఉన్నారు. దుశ్శాసనుడు చీరలాగుతుంటే ఆవిడ శరణు కోరింది కృష్ణుడిని. హే కృష్ణ, హే గోవింద, హే మాధవ, హే దామోదర అని పిలిచింది. కృష్ణుడు వెంటనే ఆయన కేశవధృత వస్త్ర శరీర జై జగదీశారి వస్త్ర రూపంలో వచ్చాడు. సో నామాన్ని జపించడం వల్ల మన మైండ్ అనేది శుద్ధ అవుతుంది, మనం అనుకున్న దారిలో వెళ్తుంది, మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి డి అంటే డైట్, ప్రసాదం. రైట్ ఫుడ్ తినటం వల్ల భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మనం ఏ రకంగా ఫుడ్ తింటామో ఆ రకమైన ఆలోచనలు ఉంటాయని. ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు తినడం వల్ల ఏంటంటే బేసిక్గా కోపం కాదు కానీ ఇగ్నోరెన్స్ అనేది వస్తుంది. అరే వాడు చెప్తే నేను వినేది ఏంటి అన్న భావన వస్తుంది ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు తినటం వల్ల. కాబట్టి మనం తిండిని కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే, దాన్ని అదుపులో పెట్టుకోగలిగితే, అది కూడా మన మైండ్ని ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఎక్కువ పరిగెత్తకుండా ఆపగలదు. సో డైట్ మనం తీసుకునేది లోపలికి వెళ్ళేది పవిత్రంగా ఉంటే బయటికి వచ్చేది చాంటింగ్ పవిత్రంగా ఉంటుంది. మనం చూసేది పవిత్రంగా ఉంటే లోపలికి వెళ్ళేది కూడా పవిత్రంగానే ఉంటుంది. తర్వాత మన శరీరంతో మన అసోసియేషన్, మన సాంగత్యం ఏదైతే పెట్టుకున్నామో అది మంచిగా ఉంటే వీటన్నిటి వల్ల ఈ ఎథికేట్, మంచి మోరల్స్, మంచి వాల్యూస్ అనేవి మనలోకి వస్తాయి. కాబట్టి మనసును అదుపు చేయడం కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు. ఈ విధంగా ప్రయత్నించడం ద్వారా, మంచి అలవాట్లు నేర్చుకోవడం ద్వారా, మంచి మోరల్స్, వాల్యూస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మైండ్ అనేది, మనసు అనేది మనం చెప్పిన విధంగా ఉంటుంది, మనం చెప్పినట్టు నడుచుకుంటుంది. మనకి రాంగ్ డైరెక్షన్లో వెళ్లకుండా రైట్ పాత్ని అది నిర్ణయించి మనం తీసుకెళ్తుంది. హరే కృష్ణ.